అందరికీ నమస్కారం। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ భారీ శుభవార్త। ప్రతి ఒక్క నిరుద్యోగికి ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తానని కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది। ఈ 3000 అయితే ఎలా ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత వరకు చదివిన వాళ్ళకి 3000 అన్నది ఇస్తారు, దీనికి వయసు ఎంత ఉండాలి అనే వివరాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాం। నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకోవాలి అంటే మీ ఇంట్లో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం అన్నది ఉండకూడదు। చాలా మందికి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది కదా, ఆ పెన్షన్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ పథకం అన్నది అప్లై కాదు। ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే ఈ నిరుద్యోగ వృద్ధి అన్నది రాదు। ఎవరికైనా పిఎఫ్ వస్తే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ రాదు। ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పిఎఫ్ కటింగ్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా ఈ నిరుద్యోగ వృద్ధి అన్నది రాదు। మీకు 5 ఎకరాల భూమి ఉన్నా కూడా రాదు। 5 ఎకరాల కన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు। మీ ఇంట్లో ఎవరికైనా 4 వీలర్ ఉంటే వాళ్ళకు కూడా ఈ పథకం అన్నది అప్లై కాదు। ప్రస్తుతం చదువుతున్న వాళ్ళకి ఇది రాదు। చదువంతా అయిపోయి మాకు ఎటువంటి ఉద్యోగం లేదు అన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది। నిరుద్యోగ వృద్ధికి ఎంత వయసు ఉన్న వాళ్ళకి వస్తుంది అంటే 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే ఈ పథకం అన్నది వస్తుంది। డిగ్రీ, పీజీ, ఐటీఐ, బీటెక్ చదివిన వాళ్ళకి వస్తుంది। దీనికి అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్ ఉండాలి। ఆధార్ కార్డు ఈకేవైసీ చేయించుకొని ఉంచుకోవాలి। మనం అప్లై చేసినప్పుడు మన మొబైల్ నంబర్కి ఓటీపీ అన్నది వస్తుంది। క్యాస్ట్ సర్టిఫికేటు, ఈమెయిల్ ఐడి అన్నది కంపల్సరీగా ఉండాలి। ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే ఇది సెప్టెంబర్ నెలలో వస్తుంది। దీనికి గవర్నమెంట్ నుంచి ఒక వెబ్సైట్ అన్నది వస్తుంది కాబట్టి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని మనం అప్లై చేసుకోవచ్చు। కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।